మీ జీ మోడల్ సిఐని. ఈరోజు మోదసాయి నగర్ కాలనీ నుంచి కొంతమంది విలేజర్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ మధ్యకాలంలోనే ఆ యొక్క కాలనీలో అఫెన్స్లు ఎక్కువ అవుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా అవగాహన దృష్ట్యా వాళ్ళకి కొన్ని ప్రికాషన్స్ మెథడ్స్ కూడా చెప్పడం జరిగింది. అలాగే నైట్ పూట కూడా పోలీస్ గస్తీ పెంచడం అనేటువంటిది జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఈ రోజు నుంచి కూడాను మన పెద్దబైలు మండలంలోని ఎవరైనా సరే గుర్తు తెలియని వ్యక్తులు కానీ లేకపోతే పెద్దబైలు ప్రజలు కానీ రాత్రి 10 గంటల తరువాత మండల హెడ్ క్వార్టర్లో తిరగడం అనేది పూర్తిగా మేము నిర్మూలిస్తున్నాము. సో ఎటువంటి తిరగటం అనేది ప్రజలు ఏదైనా చేయకూడదు రాత్రి 10 దాటిన తర్వాత. సో ఇది స్ట్రిక్ట్గా అమలు చేయాలనుకుంటున్నాము. కాబట్టి ప్రజలందరూ గమనించవలసింది ఏమిటంటే పెద్దబైలు మండలంలోనే హెడ్ క్వార్టర్లోనే రాత్రి 10 తర్వాత ఎవరు కూడా తిరగకూడదు. తిరిగినట్లయితే మాత్రం వాళ్ళందరినీ కూడా విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఏదైనా రీజనబుల్ గ్రౌండ్స్ ఉంటేనే తప్ప అదర్వైజ్ వాళ్ళని మేము విడిచిపెట్టేది లేదు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని జనాలందరూ కూడా తెలియజేయడం జరిగింది. సో ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ఈ యువత అనేటువంటిది గంజాయి మొత్తంలో మునుగు తేలుతున్నారు. సో మనము ఇంతకుముందు చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ గంజాయిని ఈ యొక్క డిస్టిక్లో అరికట్టడం అనేది జరిగింది. కల్టివేషన్ కంప్లీట్గా డిస్ట్రక్షన్ చేశారు. అయినప్పటికీ కూడా కొంతమంది బాధ్యతలు మర్చిపోయి వీళ్ళకి సరైన మార్గాలను సరైన అవగాహన కల్పించడంలో చాలా వెనుకబడి ఉన్నారు. ఈ బాధ్యత అనేది ప్రతి ఒక్కరి మీద కూడా ఉంటుంది. బంగారు భవిష్యత్తుని పిల్లలు పాడు చేసుకుంటున్నారు. వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు అవగాహన కల్పించాలి, మంచి చెడు చెప్పగలగాలి. అలాగే స్కూల్లోనైతే టీచర్స్ బాధ్యతాయుతంగా తీసుకొని వాళ్ళకి మంచి చెడు చెప్పాలి. కాలేజీలో అయితే ప్రిన్సిపాల్, అలాగే విలేజ్లో అయితే మాత్రం విలేజ్ పెద్దలు అందరూ కూడా ఒక బాధ్యతాయుతంగా గంజాయికి తీసుకోవటం వల్ల జరిగినటువంటి నష్టాలను తెలియజేయాలి. అలాగే వాళ్ళ మంచి ఉజ్వల భవిష్యత్తుని కోల్పోతున్నారు. ఈ యొక్క గంజాయి మత్తులో పడిపోయి మంచి కెరీర్ని లీడ్ చేసినటువంటి వాళ్ళు ఈ యొక్క క్రిమినల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఉద్యోగాలు కూడా అసలు లైఫ్ లాంగ్ ఉద్యోగాలు పోగొట్టుకునే స్థితికి వచ్చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను దీని మీద మంచి అవగాహన కలిగి వాళ్ళ యువతని మంచి బాటలో నడిపిస్తారని మేము ఆశిస్తున్నాము. సో ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి సమాజంలో. ఇప్పుడు మా ఉద్యోగం చేసి ఇంతకుముందు ఉద్యోగం పోలీసులు లేదా ఎందుకు అభివృద్ధి జరగలేదు అంటే అప్పుడు పోలీసులు లేరన్నా దాని అర్థమా? ఇప్పుడు జరిగే పోలీసులు లేరన్నా అప్పుడు పోలీసులు ఉన్నారన్నా? అంతకుముందు పోలీసులు ఉన్నారు, చేసిన దొంగతనం లేదు, ఇప్పుడు దొంగతనం లేకపోతే పోలీసులు లేదని అర్థమా? అది తెలుగు తక్కువ మాట్లాడాలి. అది వద్దు. మనకు జరిగింది ఇంకా జరగకుండా ఏం చేయాలి, మనం ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇవి మనం పాటించాలి. అంతేగాని మనం మూర్ఖత్వంగా మీరే చేయండి సార్, మీరే కాపలా కాయండి అంటే అంతకన్నా భయం ఉంటుంది కదా. పోలీసులు అడుగు పెడితే భయం ఉంటుంది కదా. మేము తిరుగుతున్నప్పుడు మీరు చూడట్లేదు కదా, మేమేంటి అందుకని అంటాను. లేదంటే మీరు నైట్ తెలుసుకోండి, మా మూమెంట్ మీకు తెలుస్తుంది తర్వాత. అంతేగాని కూడా రాత్రి 10 దాటిన తర్వాత ఎవరు తిరగడానికి లేదు. ఎనీ ఎమర్జెన్సీ అయితే తప్ప, ఎనీ ఎమర్జెన్సీ తప్ప, మెడికల్ ఎమర్జెన్సీ కావచ్చు యాక్సెప్ట్ చేస్తాం, నో ప్రాబ్లం. ఎనీ ఎమర్జెన్సీ ఎక్స్క్యూజ్ చేస్తాము. వితౌట్ రీజన్ అన్నెసెసరీగా ఎవరైనా సరే రాత్రి 10 దాడితే మాత్రం ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ పడుకుంటాడు, ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఇచ్చుకోవాల్సి వస్తుంది. మేము శాశ్వతని పంపిస్తాం. ఇది ఇప్పుడే కాదు, ఇప్పుడే ఇచ్చినాను, మళ్ళీ ఇస్తాను, మళ్ళీ చెప్తాను, మళ్ళీ ప్రెస్ వాళ్ళందరూ తెలిపిస్తాను. ఈ విషయాలన్నీ కూడా మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చి మనం పంపిస్తాను. సో ఎంతవరకు మాత్రము మీరు మాత్రం దయచేసి మీ నుంచి మాత్రం నాకు మీరు ఐడెంటిఫై చేయండి. ఎవరైతే పర్సన్ ఉంటారో నేనే తెప్పిస్తాను. తల ఒక చేస్తే తక్కువ రేట్లు కూడా అయిపోతుంది. ముందు మెయిన్ జంక్షన్లో పెడదాము. తర్వాత ఇప్పుడు మీరు సార్ నేను 10 రోజులు నాకు ఒత్తిడి ఇచ్చి నా ఉద్యోగం ఇచ్చి నాకు కంపల్సరీ నేను కింద ఉంటాను సార్, ఇక్కడ రాలేను అనుకున్నది మాత్రము వాళ్ళ ఇంటికి కంపల్సరీ వాళ్ళు పెట్టుకోండి కెమెరాస్. ముందు మీరు మెయిన్ జంక్షన్లో పెడదాము. అర్థమైందండి? ఈ రకంగా చేస్తే మనకి ముందు ప్రివెన్షన్ వస్తుంది, తర్వాత ఆటోమేటిక్ కూడా కంట్రోల్ అయిపోతాం. లేదంటే మాత్రం ఛాన్స్ అఫెక్ట్స్ అనమాట. అది చూసుకొని ఒకదంతా చేసుకుపోతా ఉంటాం. సో కాబట్టి ముందు ఇది మీరే ఎవరో ఒకరు ఇనిషియేషన్ తీసుకొని ఆ కాలేజ్ తరఫున ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళు మీరే అమౌంట్ చెప్తే నేను ఆ కన్సల్ట్ పర్సన్ మీ దగ్గర పంపిస్తాను. రీజనబుల్గా వేయాల్సింది. ఎందుకంటే నేను చాలా మూడు మండలాలు నేను వేయించాను కనుక రీజనబుల్గానే వేస్తాను.
మీరు అడిగారు అనుకోండి చాలా ఎక్కువ చెప్పేస్తారు, ఎక్కువ రేట్లు కావాలని చెప్పేస్తూ ఉంటాను. కాబట్టి నేనే మీ దగ్గర పంపిస్తాను. మెయిన్ జంక్షన్ నేను చెప్తాను, మీరు ఐడెంటిఫై చేసిన పర్వాలేదు, లేదా నేనే చెప్తాను ఎక్కడ కెమెరాలు ఉంటాయి మనకు పనికి వస్తుంది, అక్కడ మనం పెట్టేద్దాం. ఎన్ని కెమెరాస్ అయితే మాత్రం అన్ని కెమెరాస్ పెట్టేస్తాను. దానికి సంబంధించిన సహకారం మాత్రం, తోడ్పాటు మాత్రం మీ అందరూ చేయాలి. సెక్యూరిటీ పైన సెక్యూరిటీ ఉంటుంది సార్, అప్పుడు లైట్ వేసారు సార్, ఫోకస్ లైట్. అప్పుడు అసలు ఛాన్స్ లేదు అసలు ఎవరు రావడానికి కానీ లేదు. ఇప్పుడు ఆ లైట్ ఒకటి చేస్తాం. ఇప్పుడు మా ఉద్యోగం చేసి ఇంతకు ముందు ఉద్యోగం పోలీసులు లేదా ఎందుకు అభివృద్ధి జరగలేదు అంటే అప్పుడు పోలీసులు లేరన్నా, దాని అర్థమా? ఇప్పుడు జరిగే పోలీసులు లేరన్నా, అప్పుడు పోలీసులు ఉన్నారన్నా. అంతకు ముందు పోలీసులు ఉన్నారు, చేశారు, దొంగతనం లేదు. ఇప్పుడు దొంగతనం లేదు కానీ పోలీసులు లేదని అర్థమా? అది తెలుగు తక్కువ మాట్లాడాలి, అది వద్దు. మనకు జరిగింది ఇంకా జరగకుండా ఏం చేయాలి, మనం ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇవి మనం పాటించాలి. అంతేగాని మనం మూర్ఖత్వంగా మీరే చేయండి సార్, మీరే కాపలా కాయండి అంటే అంతకన్నా భయం ఉంటుంది. పోలీసులు అడుగు పెడితే భయం ఉంటుంది కదా. మేము తిరుగుతున్నప్పుడు మీరు చూడట్లేదు కదా, మీరు ఏంటి అందుకని అంటాను. లేదంటే మీరు నైట్ తెలుస్తుండండి, మా మూమెంట్ మీకు తెలుస్తుంది తర్వాత. అంతేగాని కూడాను రాత్రి 10 దాటిన తర్వాత ఎవరు తిరగడానికి లేదు. ఎనీ ఎమర్జెన్సీ అయితే తప్ప, ఎనీ ఎమర్జెన్సీ తప్ప, మెడికల్ ఎమర్జెన్సీ కావచ్చు యాక్సెప్ట్ చేస్తాం, నో ప్రాబ్లం. ఎనీ ఎమర్జెన్సీ ఎక్స్క్యూజ్ చేస్తాము. వితౌట్ రీజన్ అన్నెసెసరీగా ఎవరైనా సరే రాత్రి 10 దాడితే మాత్రం ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ పడుకుంటాడు, ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఇచ్చుకోవాల్సి వస్తుంది. మేము శాశ్వత పంపిస్తాం. ఇది ఇప్పుడే కాదు, ఇప్పుడే ఇచ్చినాను, మళ్ళీ ఇస్తాను, మళ్ళీ చెప్తాను, మళ్ళీ ప్రెస్ వాళ్ళందరూ తెలిపిస్తాను. ఈ విషయాలన్నీ కూడా మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చి మనం పంపిస్తాను. సో ఎంతవరకు మాత్రము మీరు మాత్రం దయచేసి మీ నుంచి మాత్రం నాకు మీరు ఐడెంటిఫై చేయండి. ఎవరైతే పర్సన్ ఉంటారో నేనే తెప్పిస్తాను. తల ఒక చేస్తే తక్కువ రేట్లు కూడా అయిపోతుంది. ముందు మెయిన్ జంక్షన్లో పెడదాము. తర్వాత ఇప్పుడు మీరు సార్ నేను 10 రోజులు నాకు ఒత్తిడి ఇచ్చి నా ఉద్యోగం ఇచ్చి నాకు అవ్వదు సార్, కంపల్సరీ నేను కింద ఉంటాను సార్, ఇక్కడ రాలేని అనుకున్నది మాత్రము వాళ్ళ ఇంటికి కంపల్సరీ వాళ్ళు పెట్టుకోండి కెమెరాస్. ముందు మీరు మెయిన్ జంక్షన్లో పెడదాం. అర్థమైందండి? ఈ రకంగా చేస్తే మనకి ముందు ప్రివెన్షన్ వస్తుంది, తర్వాత ఆటోమేటిక్ కూడా కంట్రోల్ అయిపోతుంది. లేదంటే మాత్రం ఛాన్స్ అఫెక్ట్స్ అనమాట, అది చూసుకొని ఒకదంతా చేసుకుపోతా ఉంటాం. సో కాబట్టి ముందు ఇది మీరే ఎవరో ఒకరు ఇనిషియేషన్ తీసుకొని ఆ కాలేజ్ తరఫున ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళు మీరే అమౌంట్ చెప్తే నేను ఆ కన్సల్ట్ పర్సన్ మీ దగ్గర పంపిస్తాను. రీజనబుల్గా వేసి, ఎందుకంటే నేను చాలా మన మూడు మండలాలు నేను వేయించాను కనుక రీజనబుల్గానే వేస్తాను. మీరు అడిగారు అనుకోండి చాలా ఎక్కువ చెప్పేస్తారు, ఎక్కువ రేట్లు కావాలని చెప్పేస్తూ ఉంటాను. కాబట్టి నేనే మీ దగ్గర పంపిస్తాను. మెయిన్ జంక్షన్ నేను చెప్తాను, మీరు ఐడెంటిఫై చేసిన పర్వాలేదు, లేదా నేనే చెప్తాను ఎక్కడ కెమెరాలు ఉంటాయి మనకు పనికి వస్తుంది, అక్కడ మనం పెట్టేద్దాం. ఎన్ని కెమెరాస్ అయితే మాత్రం అన్ని కెమెరాస్ పెట్టేస్తాను. దానికి సంబంధించిన సహకారం మాత్రం, తోడ్పాటు మాత్రం మీ అందరూ చేయాలి. సెక్యూరిటీ పైన సెక్యూరిటీ ఉంటుంది సార్, అప్పుడు లైట్ వేసారు సార్, ఫోకస్ లైట్. అప్పుడు అసలు ఛాన్స్ లేదు అసలు ఎవరు రావడానికి కానీ లేదు. ఆ లైట్ ఒకటి లైట్